హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడే మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారము అన్ని ఎలక్ట్రానిక్ మీడియాస్లోను, ప్రింట్ మీడియాస్లోను వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి తగినటువంటి చర్యలు తీసుకుంటుందన్నటువంటిది లేటెస్ట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇందులో మెయిన్‌గా యాక్చువల్‌గా ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌లో ఎక్కువగా ప్రస్తావించాల్సినటువంటి విషయం ఏంటంటే ఉపాధ్యాయుల నోటిఫికేషన్. అది డీఎస్సీ నోటిఫికేషన్. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో దానివల్ల ఎక్కువ ఎక్కువ మంది అభ్యర్థులు, నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ జాబ్ క్యాలెండర్లో అన్నది మెయిన్గా ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. దాంతోపాటు మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఏ విధంగా ఈ జాబ్ క్యాలెండర్లో ఉండబోతున్నాయి అన్నటువంటి విషయాల్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అవన్నీ నేను ఇక్కడ డిస్కస్ చేసే ముందు సో ఇంతవరకు మీరు నా ఛానల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి నన్ను సపోర్ట్ చేస్తున్న దాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞుడని. వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, షేర్ మై వీడియోస్ and subscribe my channel. And I request you friends, please recommend my channel to your friends, those who are preparing for competitive exams, especially DSC and TET examinations, because every day I'm preparing the videos for latest updates on DSC, TET and other competitive exams. So thank you so much. Keep watching for latest updates. ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క జనవరిలో రిలీజ్ అయ్యేటువంటి జాబ్ క్యాలెండర్, జనవరి 2022 అంటే నెక్స్ట్ మంత్ లో రిలీజ్ అయ్యేటువంటి జాబ్ క్యాలెండర్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయము కొంత గవర్నమెంట్ నుంచి స్పష్టత వచ్చినట్లు మనకు అందుతున్నటువంటి వార్తలు. అయితే ఇక్కడ మనం అనుకున్నట్టుగా 2018 తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. 2018లో 7,500 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అప్పటి ప్రభుత్వము. అప్పటి నుంచి తర్వాత రాలేదు. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 వివిధ కారణాల వల్ల అది స్టార్టింగ్ ఇయర్ కాబట్టి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు అనుకుందాం. 2021 సంవత్సరాల్లో ఈ యొక్క కరోనా ఉండడం వల్ల రిలీజ్ చేయలేదన్నటువంటిది ఈ యొక్క గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే 2021లో ఈ సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు కానీ అందులో డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి ఆ సమాచారం కానీ, డిఎస్సికి సంబంధించినటువంటి ఖాళీలు కానీ ఏవి కూడా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2021 జాబ్ క్యాలెండర్లో లేదు. అయితే దీనివల్ల అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రధానోపాధ్యాయుల సంఘాలు, తర్వాత ఉపాధ్యాయ సంఘాలు, తర్వాత ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, తర్వాత నిరుద్యోగులు ఎవరైతే టీచర్ పోస్టుల కొరకు వెయిట్ చేస్తున్నారో, ప్రిపేర్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ ఆ యొక్క గవర్నమెంట్ మీద ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం జరిగింది. స్వతహాగా కొంతమంది ఎవరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు మండలి సమావేశాల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ గురించినటువంటి అంశాన్ని శాసన మండలిలో కూడా మొన్ననే రైజ్ చేయడం జరిగింది. సో దీన్నన్నిటిని బట్టి చూస్తే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో రేపు 2022 జనవరిలో వెలువడబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో విద్యాశాఖకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుంది అన్నటువంటిది అర్థమవుతున్నటువంటి విషయము. అదే విషయము గవర్నమెంట్ వర్గాల నుంచి కూడా మనకు క్లారిటీ దొరుకుతా ఉంది వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి. అదేంటంటే ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వము అడుగులు వేస్తూ ఉంది. ఆల్రెడీ ఇది స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఈ యొక్క కరోనా విపత్తు తర్వాత క్యాలెండర్ విడుదల చేయడం ఇప్పుడు 2022లో జరుగుతుంది. అయితే ఈ విద్యాశాఖలోని వేలాది ఉపాధ్యాయుల పోస్టులు మాత్రం ఇంకా భర్తీ కాలేదు. గత ఏడాది అనే దానికన్నా 2018 నుంచి 2022 వరకు, రేపు 22 వరకు, లేదా ఈ రోజు వరకు తీసుకున్నా కూడా దాదాపు 18,000 నుంచి 20,000 మంది టీచర్లు రిటైర్డ్ అయ్యారు. సో ఈ రిటైర్డ్ అయిన ఖాళీలు భర్తీ చేయాలన్నా కూడా నీకు 20,000 పోస్టులు రిలీజ్ చేయాల్సి ఉంటుంది డిఎస్సి నోటిఫికేషన్లో. సో
ఆల్ టుగెదర్ చూసుకుంటే ఇది ఖచ్చితంగా మెగా మెగా డిఎస్సిని రిలీజ్ చేయడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. సో, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల కన్నా విద్యాశాఖలో అత్యధిక సంఖ్యలో ఖాళీలున్నట్టుగా గవర్నమెంట్ గుర్తించింది. అదే విషయాన్ని గవర్నమెంట్ వర్గాల ద్వారా మనకు ఈ యొక్క ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి విషయం. సో, రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ శాఖల కంటే విద్యాశాఖలో ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్నాయి. అవి అది ఫిలప్ చేస్తేనే ఈ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలు ఫలభరితంగా ఉంటాయి. లేకుంటే ఈ యొక్క విద్యా సంస్కరణలు తగినటువంటి రిజల్ట్‌ని చూపించలేవనటంలో ఎటువంటి సందేహం లేదు. సో, కాబట్టి జనవరిలో రిలీజ్ అయ్యేటువంటి జనవరి 2022లో 22 జాబ్ క్యాలెండర్‌లో రిలీజ్ అయ్యేటువంటి డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఖచ్చితంగా 30,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులతోనే వెలువడుతుందన్నటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, ఫ్రెండ్స్, ఎవరైతే ఈ యొక్క టీచర్ ప్రొఫెషన్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారో ఆ అభ్యర్థులు వాళ్ళ యొక్క ప్రిపరేషన్‌ని మీరేమాత్రం సడలించకుండా మీ యొక్క ఆ యొక్క పట్టుదలను పట్టుదలను చేజారనీయకుండా, సో, అదేలాగున ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. హోప్ ఫర్ ద డీఎస్సీ నోటిఫికేషన్ విల్ రిలీజ్ సూన్ అండ్ దట్ షుడ్ బి ఇన్ month of January 2022. So I wish you very all the best. Good luck to you all. Please keep watching for latest updates. Thank you so much.